విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధి విజయనగరి కాలనీలో ఈరోజు ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు, ఆ కాలనీ వాసులు భయంతో పరుగులు తీసే పరిస్థితి ఈరోజు సాయంత్రం అయితే చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది అనేదే పాటు మనతో పాటు ఏ కుటుంబ సభ్యులైతే పారిపోయారో ఈ ఘటన చూసైతే ఆ కుటుంబ సభ్యులు మనతో పాటు అయితే ఉన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించాను. ఏం జరిగింది అసలు సాయంత్రం అసలు మీకు ఈరోజు ఈ పని మనిషి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ జరిగిన సిచ్యువేషన్ చెప్పండి? సార్ పని మనిషి వచ్చి ఇక్కడ రూమ్‌లు క్లీన్ చేస్తుంది. బె స బె సైడ్ బెడ్‌రూమ్స్. ఆ బెడ్‌రూము తుడిచేటప్పుడు స్విచ్ ఆన్ చేసింది. అంటే లైట్ కోసం. ఆన్ చేస్తే దబ్బుమన్నది అని అన్నారు. ఆ తర్వాత మేము ఆవిడ మొత్తం రూమ్ అంతా ఇల్లంతా ఊడ్చేసింది. ఊడ్చేసి స్మెల్ వస్తుంది మెల్ట్ అయినది. ఆ స్మెల్ వచ్చినప్పుడు ఏటని చూస్తే ఈ అమ్మాయి చూసింది మేషరు ఏసీ కాలిపోతుందని. కాలిపోతుందంటే మనం ఏం చేయలేము. మరి మెయిన్ అన్నీ ఆపాము. ఆపి గ్యాస్ దిమ్మలు ఉన్నాయి బయట తీసేసాము. మేము పరుగులు తీసి బయటకొచ్చాం. ఈలోగా 101కి 100కి ఫోన్ చేసాం. సకాలంలో కొంతమంది ఫోన్ నెంబర్‌కి మా ఈ కాలనీ వాసులు ఎవరో ట్రేస్ ఔట్ చేసి దీన్ని తెప్పించారు. ఫైర్ స్టేషన్‌కి ఇచ్చి వచ్చింది. వచ్చి ఆ మంటలు ఆర్ప్ చేశారు. ఫర్నిచర్ కాలిపోయింది. ఓవరాల్‌గా ఎక్కువ ఏసీ కాలిపోయింది. మొత్తం అన్ని రూమ్‌లు బ్లాక్ అయిపోయాయి. అమ్మ, ఆ క్షణం మీకు ఏమనిపించింది? ఇంట్లో ఒక్కసారి భారీ సౌండ్‌లో పొగ అలుముకుంది. ఆ టైం అప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు అయితే ఆ మంటలు చూసి ఈ బ చెప్పండి. నాకు భయం పుట్టించిందండి. భయం పుట్టిస్తే మా ఆయన కేకేస్తాండ్రు. మంటలొచ్చేస్తాయి, ఏసీ కాలిపోతుందా అని అనేసి అన్నారు. అంటే నేను యువతలకొచ్చి ఇక్కడ మా దగ్గరలోనే ఇదేటి ఏఈ గారు ఉన్నారు. ఆయన్ని మేడం మేడం సార్ ఉన్నారు కదా, పిల్లండి అంటే లేరు. ఆయనకి ఫోన్ చేసింది ఆవిడ ఫోన్ చేసిన తర్వాత మన ఇదిలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసి ఏడు చేయాలనేసి ఇదిగోటి మా పక్కింటోళ్ళు, ఇరుగింటోళ్ళు, పొరుగింటోళ్ళు అంతా వచ్చి వెల్ప్ చేశారు. వెల్ప్ చేసి కొంత చేశారు కానీ అది వాళ్ళ వలన మా వలన అవ్వలేదు. అప్పుడు వచ్చి వాళ్ళు చేసిన తర్వాత కొద్దిగా మంటలాగాయి. ఇంట్లోని సామాన్లు అన్నీ కాలిపోయినాయి. కిటికీలు, తలుపులు అన్నీ పోయాయి. మీరు చెప్పండి కాలనీ వాసులుగా అసలు ఆ టైం అప్పుడు మీకు ఎలా అనిపించింది? పెద్ద పెద్ద సౌండ్లు, పొగ అయితే రావడం జరిగిందంట. ఇటువంటి సంఘటన ఎప్పుడైనా చూసారు? సార్ ఏం చూడలేదు. ఈ మధ్యనే మనం ఇక్కడ చాలా తక్కువండి. అయితే ఏంటంటే మేషరును మేడం గారు ఉంటారు ఇద్దరును. వాళ్ళ పిల్లలు ఎంప్లాయీస్ బయట ఉన్నారండి. మేము ఇలాగ 5:30 అయ్యేసరికి ఇలాగ మంటలు వచ్చేస్తున్నాయని మేషర్కి కేకేశారు. అందరూ వచ్చి కేకేసరికి మేము బయట గబగబా వచ్చి మీదకి ఎక్కేసరికి పొగ వచ్చింది సార్. పొగ వచ్చి ఎవాపరేట్ అయ్యేసరికి మొత్తం అంతను కిటికీలు గట్ట బద్దలు కొట్టేసాము, తలుపులు గట్ట బద్దలు కొట్టిస్తే ఆ పొగ వచ్చింది. ఈలోపు వాటర్ గట్ట మేము కొట్టామండి కొద్దిగా. ఈలోపు 100కి మన ఫైర్కి ఫోన్ చేసాము. ఎలక్ట్రికల్ వచ్చి ఫైర్ కట్ చేశారు. ఫైర్ కట్ చేసి అక్కడ మీదన అదంతా వాటర్ వేసాము. విపరీతం పొగ అయిపోతే మేము భయం పడి పేలేయండి కింద దీపాము. మంచం ఒకటి కాలిపోయింది, డబల్ కట్ మంచం. ఇంకా చిన్న మంచం ఒకటి కాలింది. డోర్ ఒకటి కాలిపోయింది. ఏసీ ఫుల్గా కాలిపోయిందండి. తక్కినవన్నీ బీరువా హీట్ ఎక్కిపోయింది. బీరువా కాడ బాగానే ఉంది. బీరువా హీట్ ఎక్కిపోయింది, బాగా వేడి ఎక్కిపోయింది. మళ్ళీ బాత్రూమ్ డోర్ మొత్తం కాలిపోయిందండి. బాత్రూమ్ మొత్తం కాలిపోయింది. మరి ఇంకా ఈలోపు ఫైర్ వాళ్ళు వచ్చి చక్కగా అన్ని కూడా ఆపేశారు, హెల్ప్ చేశారు చక్కగా. ఆ సమయం ఇప్పుడు బాగా సౌండ్లు వచ్చి, భారీ సౌండ్లు వచ్చి, పొగలు వచ్చాయి కదా, అలాంటప్పుడు మీకు ఎలా అనిపించింది? మాకు చాలా భయం వేసిందండి. మేము అందరూ వీధిలో వాళ్ళందరం వచ్చి కుర్రోళ్ళు గట్టి వచ్చారు. చాలా భయం వేసింది. ఏమైనా ఈ మధ్యన ఇన్సిడెంట్స్ ఇట్లా జరుగుతున్నాయి. అందుగురిండనే కొద్దిగా భయం వేసి కిందకు వచ్చాం. మేము మా వల్ల సాయశక్తుల పెరటిల్లు కూడా వెళ్ళి గ్యాస్ దిమ్మలు గట్ట బయటికి తీసాం. ఖాళీ దిమ్మ ఒకటి ఓపెన్ చేసి వంట చేస్తున్న దిమ్మ ఒకటి తీసాము, ఇంకో దిమ్మ బయటికి తీసామండి. నిండు దిమ్మ కూడా బయట తీసాము అన్నిన్ను. మరి ఇంకా ఫైర్లు వచ్చి అన్నీ క్లియర్ చేశారండి. మా పక్కనే ఏఈ గారు ఉన్నారు. ఏఈ గారు అండి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఫోన్ చేశారు, కుమార్ ఏఈ గారు ఫోన్ చేసి కరెంటు కొట్ట ఆపించారండి. కరెంట్ ఆపించారు. మేడం గారు, ఏఈ గారు అందరూ మంచి హెల్ప్ చేశారండి మాకు ఇక్కడ.
ఇది ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే రాజా మున్సిపాలిటీ పరిధి విజయనగర్‌లో ఈరోజు సాయంత్రం అయితే ఈ ఇంట్లో ఉపాధ్యాయుడు ఉంటుండగా, ఆ ఉపాధ్యాయుడి ఇంట్లో ఒక పని మనిషి పనిచేస్తుంది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఇల్లు ఊడ్చడానికైతే మాత్రం రూమ్‌లో ఒక లైట్ ఆన్ చేయడానికి స్విచ్ ఆన్ చేసింది. స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఏసీ ఆన్‌లో ఉంటుండగా ఒక్కసారిగైతే ఆ ఏసీలో బర్న్ అయ్యి మంటలైతే రావడం జరిగింది. భారీ శబ్దాలతో ఒక్కసారి పెద్ద పెద్ద సౌండ్లు, పొగలు రావడంతో వెంటనే ఆ కుటుంబ సభ్యుల పని మనిషి చెప్పడంతో హుటాహుటిన అయితే మాత్రం ఆ కుటుంబ సభ్యులు భార్యాభర్తలైనటువంటి వృద్ధ దంపతులు, ఆ పని మనిషి అయితే హుటాహుటిన కిందకి దిగి అయితే మాత్రం కిందింటి వారిని అందరికీ చెప్పడంతో మాత్రం బయటికి పరుగులు తీసే పరిస్థితి. ఇక్కడ సిట్యుయేషన్ చూసుకున్నట్లయితే భయంకర వాతావరణం అయితే నెలకొంది. భారీ సౌండ్లు, పెద్ద పెద్ద పొగలతో అయితే మాత్రం మంటలు వ్యాపించినట్టు ఇక్కడ కాలనీ వాసులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఒక్కసారిగా బయటికి పరుగులు తీసే పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఉన్న కొంతమంది ఫైర్ సిబ్బందికి అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా అయితే వాళ్ళు వచ్చి అయితే మాత్రం ఈ మంటలు అదుపు చేసే పరిస్థితి అయితే కనిపించింది. ఏదేమైనా ఇటువంటి భయానక వాతావరణం ఎప్పుడు చూడలేదంటే ఇటువంటి భయానక వాతావరణం చూడడంతో మేమందరం ఒక్కసారి అయితే హడలిపోయామని కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి. ఈ ప్రమాదంలో అయితే మాత్రం పలు సామాన్లు అయితే కాలిపోయి కొంత నష్టం అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. రాజా మున్సిపాలిటీ పరిధి నుంచి సురేష్, ఆర్టీవీ.